2 రోజుల క్రితం మన గోరంట్ల రవి అన్నని అనౌన్స్ చేస్తున్నారు ఇన్ఛార్జిగా. జ మదిశెట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టికెట్ తెచ్చుకోలేకపోవడం వల్ల బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చున్నారు. జనసేన తరపునేమో గరికపాటి వెంకట గారు ఉన్నారు. ఈ రోజుకైతే గరికపాటి వెంకట గారు చాలా ఎద్దుల పందెం పార్టిసిపేట్ చేయటం, అవన్నీ కండక్ట్ చేయటం వలన జనంలోకి బాగా మాసులోకి బాగా రీచ్చారు రైతుల దగ్గరికి. రీసెంట్గా 2 రోజుల క్రితం గోరంట్ల రవి అన్నను కూడా అనౌన్స్ చేయడం వలన అంతకు ముందరనే దాదాపు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఆయనకున్న సత్సంబంధాలు, కుటుంబీకులు, ఆయన లోకల్లో దొడ్డవరంలో రిలేషన్స్ ఉండటం వలన అందరికీ సుపరిచితుడే. ముందలో కూడా నాకైతే 15 ఏళ్ళ నుంచి తెలుసు. ఈ అన్నం తీసుకురావటం, అక్కడ క్యాడర్లో కూడా మనవాడు వచ్చాడనే ఒక ధైర్యాన్ని ఇవ్వటం క్యాడర్లోకి. ఒకవేళ పొత్తులో జనసేనకి ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ తరపున అన్న ఉండి ఇన్ఛార్జిగా మన క్యాడర్ను కాపాడుకోవడానికి బలంగా ప్రయత్నం చేయటం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనసేన వాళ్ళకైనా టీడీపీ వాళ్ళకైనా బలమైన నమ్మకం ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయాల్లో నమ్మకం అనేది ఒక ప్రధానమైన విషయం. రవాణా విషయంలోకి వస్తే నమ్మకం అంటే నిస్వార్థంగా, నిస్సంకోచంగా, నిజాయితీగా పనిచేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి రవాణాని దర్శి నియోజకవర్గానికి తీసుకురావటం చాలా ఆనందదాయకమైన విషయం. నా వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని వరకు ఈ ప్రజానీకంలో కొంతమంది నాయకుల్లో వాళ్ళకి అంటే ఈయనకున్న పరిచయాలు తక్కువ ఉండటం వల్ల ఏదన్నా అభద్రతా భావం ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ప్రజలకి ఈయన మనసెరిగిన వ్యక్తిగా, ఇతనుకున్న నిజాయితీకి, కమిట్మెంట్కి అన్నని అక్కడికి దర్శి నియోజకవర్గం తీసుకురావడం ఈరోజు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే క్యాండిడేట్ వస్తాడు పోతాడు, స్టాండర్డ్గా ఎవ్వరు పార్టీకి పనిచేసిన వాళ్ళు లేరు. అదే రవణ్ అయితే ఇంకా ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉండి ఆ నియోజకవర్గ టీడీపీ ప్రజల్ని తన సొంత కుటుంబీకుల్లాగా కాపాడుతాడనే ఒక భరోసాని ఇవ్వగలుగుతాడనే నమ్మకం నాకైతే సంపూర్ణంగా ఉంది. ఆ నమ్మకాన్ని ప్రతి ప్రజల్లో, ప్రతి కార్యకర్తలో, టీడీపీ కార్యకర్తలో ఆయన రేపు మొదలుపెట్టే మొదటి కార్యక్రమం నుంచే అది ఆయన మార్కుగా చూపిస్తాడని నేను విశ్వసిస్తూ, ఈ నిజాన్ని ఆయన జనంలోకి నేను అన్న మాటని అది నిజంగా మళ్ళీ చూపిస్తాడు. అప్పుడు మన దర్శి ప్రజలు ఎంతో ఆనందదాయకంగా అన్న నాయకత్వంలో పనిచేయబోతారు. ఇక్కడ మా దర్శి నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఏదో ఎన్ఆర్ఐలు రావటం, ఏదో బిజినెస్ మ్యాన్లు రావటం, వాడుకోవటం, వదిలేయటం, అసలు కనీసం పోలీస్ స్టేషన్లో కూడా చెప్పే పరిస్థితి లేక, పెట్టిన కేసులు తీసేసేవాళ్ళు లేక అల్లాడిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యవసాయదారు కుటుంబం నుంచి ఇంత స్థాయికి ఎదిగి మన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడతారని గుర్తెరిగిన మనిషిగా, ఏదో బిజినెస్లు చేసుకున్నాం, డబ్బు సంపాదించుకున్న రైతులతో అందరితోటి దాదాపు ఈ 15-20 ఏళ్ల కాలంలో 20 లక్షల మంది, దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది రైతులతోటి, కుటుంబీకులతోటి, పిల్లలతోటి టచ్ అయి ఉంటాడు. మనుషులతోటి సంవాదాలు ఏ విధంగా మెలగొచ్చు, మనుషుల్ని ఏ విధంగా మాట్లాడవచ్చు, వాళ్ళందరినీ ఎట్లా మాట్లాడవచ్చు అనేది ఆయనకి ఇవాళ మనం కొత్తగా నేర్పే పనేం లేదు. అటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకురావటం మాకు వరకు మాకు తెలుసున్నా కూడా మేము ఎప్పుడు ఈయన కాడికి వచ్చి ఏం చేయించుకోలేదు. కానీ మంచి మనిషి, ఇతని భావాలు దగ్గరగా గమనించిన వ్యక్తులుగా 100% మా దర్శి నియోజకవర్గం టీడీపీ కుటుంబీకులందరికీ మంచి జరగబోతుందని నేను ముక్తాకంఠంగా నా అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాను.